సార్, భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో 3 భారతీయుల్ని బలిగొంది అమెరికా. ఒమన్ తీరానికి చేరువలో భారతీయ నౌకలపై 4 రోజుల్లో అమెరికా నౌకాదళం చేసిన 3వ దాడి ఇది. వాణిజ్య నౌకలపై దాడులు తీవ్ర విచారకరమంటూ ఈ విషయాన్ని వాషింగ్టన్ దృష్టికి తీసుకువెళ్లామని భారత్ కూడా పేర్కొంది. దాడులు ఆపేయాలంటూ డిమాండ్ చేసింది. సార్, అది భారతీయ వాణిజ్య నౌకలు కాదనుకుంటాను. నాకు తెలిసినంత వరకు అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే కంపెనీ నడిపే నౌక. అది అందులో ఉన్నవాళ్ళు మన వాళ్ళు. సో దాని పేరు కూడా సెటబోలే. మీకు ఆ నౌక పేరు సెటబోలే అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇండియన్ షిప్ కాదనుకుంటాను. బట్ ఏదైనా ఇండియన్ సీ ఫేరర్స్ వాళ్ళు అంటే మన వాళ్ళు. ఇప్పుడు మీకు ప్రపంచంలో ఉన్న ఈ మర్కెంట్ షిప్స్ అంటారు. ఇది అంటే వాణిజ్య నౌకల్లో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నారు. సో ఈ లాస్ట్ 3-4 days లో ఇలా 3 నౌకల పైన దాడులు చేస్తే అందులో ఇండియన్స్ ఉన్నవి. అంతకుముందు 24 మంది ఉన్న వాటి మీద దాడి చేస్తే వాళ్ళు కాపాడబెట్టారు. ఇప్పుడు ఇందులో ఈ సెట్బోలేస్ అనే నౌక పైన, అది యుఏఈ కంపెనీ ఓనర్ దానికి. సో ఆ సెటబోలే అనే కంపెనీ సెటబోలే అనే నౌక పైన దాడి చేశారు. ఈ దాడిలో 3 చనిపోయారు. అందులో ఒకరు మన తెలుగు బిడ్డ పట్నాల సురేష్ అని విశాఖపట్నానికి చెందినటువంటి చీఫ్ మెరైన్ ఇంజనీర్ కూడా ఉన్నాడు. అలాగే ఆదిత్య శర్మ అనే 23 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు పాపం. ఇంకో అతను కూడా ఇండియన్ ఉన్నాడు. సో మనకు తెలుగు కనెక్షన్ ఏంటంటే మన పట్నాల సురేష్ కూడా ఈ అమెరికా నౌకాదళం చేసిన దాడిలో మనవాడు కూడా చనిపోయాడు అన్యాయంగా, చీఫ్ మెరైన్ ఇంజనీర్ అతను. సో ఆ కుటుంబాలకు మన సంతాపం ప్రకటించడంతో పాటు ఇది ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి కాదు. ఎందుకంటే అవి మర్చెంట్ షిప్స్. ఫస్ట్ పాయింట్ అంటే వాణిజ్య నౌకలు, అందులో ఏమీ ఆయుధాలు లేవు, అందులో మిసైల్స్ లేవు, అవి అన్ఆర్మ్డ్ షిప్స్. మీకు లా ఆఫ్ కన్వెన్షన్ అండ్ సీస్ అని చట్టం ఉంది, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లా ఆన్ కన్వెన్షన్ ఆఫ్ సీస్ అని. సో ఈ చట్టం ప్రకారము ఒక అనార్మ్డ్ షిప్ పైన నువ్వు దాడి చేయకూడదు. సో ఇది అనార్మ్డ్ షిప్, అందులో ఏం మిసైల్స్ లేవు, ఆయుధాలు లేవు. అమెరికా నావీ ఒక నిరాయుధులైనటువంటి నౌక పైన మిసైల్స్ తో దాడి చేసింది. ఇది ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? రెండవది, అదేమి అమెరికా శత్రు దేశానికి సంబంధించింది కాదు. అది యుఏఈ కంపెనీ ఓనరు, ఇండియన్స్ ఉన్నారు అందులో. ఈ యుఏఈ కానీ ఇండియన్స్ కానీ ఎవరు కూడా అమెరికాకు శత్రువులకు కామనం. అంటే అమెరికా మిత్రులకు సంబంధించిన నౌకలను కూడా మేము ఇలా ధ్వంసం చేస్తాం. ఇది రెండవ తప్పు. మూడో తప్పు ఏంటంటే అమెరికా చెప్తున్న కాకమ్మ కథలు. ఇది ఇరాన్ ఆయిల్ కలిగి ఉంది అని క్లియర్ గా యుఏఈ ఓనర్ క్లియర్ గా చెప్పారు. ఇందులో ఏది ఇరాన్ ఆయిల్ ఏమి లేదు, సంబంధమే లేదు ఇరాన్ కు. అది ఇరాన్ నుంచి రావడము లేదు, ఇరాన్ కు పోవడము లేదు. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే అమెరికా ఇంకో కాకమ్మ కథ ఏం చెప్తోంది అంటే, మేము లొంగిపోమ్మని అన్నాము, అయినా వినకుండా వాళ్ళు వ్యవహరించారు అంటున్నారు. వినకుండా ఏం వ్యవహరించారు? వాళ్ళు ఏమైనా ఆయుధాలు ప్రయోగించారా? సో క్లియర్ గా అమెరికాకు దీనిపైన మిసైల్ అటాక్ చేయాల్సిన అవసరమే లేదు. అమెరికన్ నావీ ఓవర్ పవర్ చేసి ఆ పడవను క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదు, ఈవెన్ ధ్వంసం చేసిన సమయంలో కూడా స్పీడ్ బోట్లను పెట్టి, ఇతర బోట్లను పెట్టి అందులో ఉన్న సేలర్స్ ను కాపాడచ్చు. అది కూడా చేయొచ్చు కావాలనుకుంటే. నీకు నిజంగానే అటాక్ చేయాలి అని అనిపిస్తే ఆ సేలర్స్ వాళ్ళ ఆయుధాలు వాళ్ళు అనామడు కదా, వాళ్ళను సురక్షితంగా వేరే బోట్లకు ఎక్కించి నువ్వు కనీసం అటాక్ చేయాలి కదా. పోనీ నిజంగానే అది అటాక్ చేయాలనుకుంటే. సో ఏ రకంగా చూసినా కూడా ఇది ఇంతకన్నా అన్యాయం ఏమీ లేదు. అంటే ఇది ఒక అమెరికా దురహంకారం, మేము ఎవరినైనా అటాక్ చేస్తామని. అది వార్ జోన్ లో లేదు. ఇంకో పాయింట్ కూడా ఉంది, పోనీ వార్ జోన్ లో ఉందా అంటే వార్ జోన్ లో లేదు. అసలు కాల్పుల విరమణ ఉన్న సమయం అది. నావల్ బ్లాకేడ్ ఉందని చెప్పి మేము అటాక్ చేస్తామంటే నీ ఇష్టమా? అంటే మీ ఇంత కండకావరమా అమెరికన్ నేవీకి? అంటే మీ యొక్క ఫ్రెండ్లీ కంట్రీ, ఇది ఫ్రెండ్లీ దేశము, మీకేమి హాని తలబెట్టిన దేశం కాదు భారతదేశం. మీ మిత్ర దేశమైన యుఏఈ నుంచి వెళ్తున్నది. మరి ఆ షిప్ అని ఎందుకు దాడి చేశారు?
అందువల్ల ఖచ్చితంగా మనం ఇండియన్ గవర్నమెంట్ డిప్లొమాటిక్ గా రైజ్ చేసింది అబ్జెక్షన్. ఇప్పుడు G7 సమావేశాల సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మన మోడీ ప్రెసిడెంట్ ట్రంప్ కలుస్తాడు. ఇప్పటికీ చాలా మనకు జరిగిన అవమానాలు, మనది మన ఎకానమీ చచ్చిపోతున్న డెడ్ ఎకానమీ అని తిట్టాడు. నేనే ఆపరేషన్ సింధూర్ ఆపాను అన్నాడు. మీరు సావండి, దూకి సావండి అని తిట్టాడు. ఎన్ని రకాలుగా మనం తిరుగుతున్నాడో మనం చూస్తున్నాం. ప్రపంచంలో రష్యన్ ఆయిల్ మనమే కొంటున్నామని అబద్ధాలు చెప్పాడు. మనమే హైయెస్ట్ గా కొంటున్నామని. పాకిస్తాన్ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ డ్యూయెట్లు పాడాడు. సో ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు అనుకూలంగా వైఖరి తీసుకుంటున్నాడు. మన ట్రేడ్ డీల్లో అన్యాయంగా మన పైన సుంకాలు విధిస్తున్నాడు. మొన్న 18% అదనంగా మళ్ళీ సుంకాలు వడ్డించాడు సంబంధం లేకుండా. అసలు బాల కార్మికులతో తయారైన లేదు వెట్టి చాకిరీ చేసే కార్మికులతో తయారైన ఉత్పత్తులు మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారని ఆరోపించి మన పైన మళ్ళీ సుంకాలు విధించాడు. సో ఇలా ఇండియాకు ప్రతి అంశంలోనూ వ్యతిరేకంగా ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ కు ఇప్పటికీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ మై బెస్ట్ ఫ్రెండ్, మై గుడ్ ఫ్రెండ్, మై గ్రేట్ ఫ్రెండ్ అంటున్నాడు. ఇక్కడైనా చెప్పాలి. ఫ్రెండ్ అయితే ఏంటి? ఫ్రెండ్ అయితే ఇష్టమైతే చంపేయచ్చా మన వాళ్ళను? ఫ్రెండ్ అయితే ఇలా మన పట్నాల సురేష్ ప్రాణాలు వస్తాయా మళ్ళీ? ఫ్రెండ్ అయితే ఏంటి? ఫ్రెండ్ అయినా చెప్పాలి. ఎందుకు చెప్పకూడదు? ఇదే చైనా వాడే దూరుకునేటోడా? చైనా షిప్పుల పైన అటాక్ చేసి చైనాకు చెందిన సేలర్సే చనిపోయి ఉంటే ఇవాళ అమెరికా పట్ల చైనా ఎలా వ్యవహరించేది? మన ఇండియా అయితే అంత చాతకాని దేశం అనుకుంటున్నారా? సో చైనా అయినా కాదు, ఆఖరికి ఉత్తర కొరియా చాలు, చైనా పక్క పెట్టు. నార్త్ కొరియా కూడా ఎలా రియాక్ట్ అయ్యేది? ఇరాన్ కూడా ఎలా రియాక్ట్ అయ్యేది ఆఖరికి? ఎందుకు ఇండియా స్ట్రాంగెస్ట్ డిప్లొమాటిక్ ప్రొటెస్ట్ చేయాల్సిందే. ఇది ప్రెసిడెంట్ లెవెల్లో కూడా రైజ్ చేసి ఇక ముందు మరొక ఇండియన్ ఇలా అన్యాయంగా అమెరికా నౌకాదళ దాడుల్లో చావకూడదు.